భారత్ పాక్ మధ్య హైటెన్షన్ నెలకొంది. ఎల్ఓసి వెంబటి వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసింది భారత ఆర్మీ. ఓవైపు టెర్రరిస్టుల ఇల్లు ధ్వంసం చేస్తూనే మరోవైపు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య హైటెన్షన్ కొనసాగుతోంది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఓసి వెంబడి వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. పదే పదే కాల్పులు జరుపుతున్న దాయాది దేశానికి ధీటుగా బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది భారత్. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తోంది భారత్. ఓవైపు దౌత్యపరంగా పాక్ ను ఒంటరి చేస్తూనే మరోవైపు సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో రఫేల్, సుకోయిలతో పెట్రోలింగ్ చేస్తోంది ఎయిర్ ఫోర్స్. మరోవైపు అరేబియా సముద్రంలో విన్యాసాలు సన్నద్ధతను పరీక్షించింది ఇండియన్ నేవీ. ఆదేశాలిస్తే పాక్ పై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాయి త్రివిధ దళాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసింది భారత ఆర్మీ. ఓవైపు టెర్రరిస్టుల ఇల్లు ధ్వంసం చేస్తూనే మరోవైపు ఉగ్రవాదుల కోసం విస్తృతం కుంబింగ్ చేస్తోంది. జైనపురాలో ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇంటిని బాంబులు పెట్టి పేల్చేశారు అధికారులు. అలాగే బందీపురాలో టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న ఇంటిని ధ్వంసం చేశారు. పాక్తో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో పారామిలిటరీ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది సైన్యం. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. విచారణ బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఉగ్రదాడి సమయంలోని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది ఎన్ఐఏ. దాడి సమయంలో టూరిస్టులు తీసిన వీడియోలు సేకరించి ఉగ్రవాదులను గుర్తిస్తోంది. అలాగే పహల్గాంలోకి టెర్రరిస్టుల ఎంట్రీ, ఎగ్జిట్ పై దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.